నమస్తే, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అర్హులందరికీ సంక్షేమమే ధ్యేయం. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు బటన్ నొక్కి నగదు జమ చేసిన అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కృష్ణపట్నం రోడ్డు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ ఢీకొన్న లారీ. ఇడిమేపల్లికి చెందిన రామయ్య అనే వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వైకాపా పాలనలో ప్రజలను పట్టించుకున్న వారేరి. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం తదితర ప్రాంతాల్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వాకాళ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. అర్హులైన లబ్ధిదారులకు ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందకపోతే మరో అవకాశం ఇస్తూ అందిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సంక్షేమ పథకాలు అందని 68,990 మంది పేదలకు సుమారు 98 కోట్ల రూపాయల నగదును బటన్ నొక్కి వారి ఖాతాలో జమ చేశారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కొత్తగా మరో 1,17,161 మందికి పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమం. ఇది కూడా 6 నెలలకు ఒకసారి. మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉన్న పరిస్థితిలో, ఎవరైనా కూడా ఉన్న పరిస్థితుల్లో, ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవడము, అప్లికేషన్ చేసుకున్న పిమ్మట దానిని వెరిఫై చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకు మంజూరు చేయడం. ఆ మంజూరు చేసిన వాళ్ళకు ప్రతి 6 నెలలకు ఒకసారి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకు స్టార్ట్ చేసే విధంగా వాళ్ళకు కార్డులు ఇచ్చి మొదలుపెట్టే కార్యక్రమంలో భాగంగా 1,17,161 మందికి కొత్తగా పెన్షన్ల జాబితాలోకి యాడ్ చేస్తా ఉన్నాం ఈరోజు. అదే మాదిరిగానే మరో 1,11,321 మందికి కొత్త బియ్యం కార్డులను కూడా ఈ నెల నుంచే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే రకంగా 6,314 మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డ్స్, 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఈ 90 డే ప్రోగ్రామ్ లో భాగంగా శాంక్షన్ చేసే కార్యక్రమాలు ఏదైతే జరుగుతా ఉన్నాయో ఆ 34,623 మందికి ఇవన్నీ కూడా పథకం ఏదైనా ఉన్నా కూడా 6 నెలలకు ఒకసారి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదు, ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని సాచ్యురేషన్ పద్ధతిలో ఇక్కడ కూడా వివక్ష అనేది దానికి తావివ్వకుండా, ఇక్కడ కూడా లంచం అనే పదానికి తావివ్వకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిపిస్తూ పథకం అయిపోయిన తర్వాత మళ్ళీ 1 నెల పాటు టైం ఇస్తూ ఆ టైంలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు కల్పించడమే కాకుండా ఆ తర్వాత వాళ్ళతో అప్లికేషన్ పెట్టించే కార్యక్రమం, అవసరమైతే వాలంటీర్ సేవలు అన్ని కూడా అందుబాటులో ఉంచే కార్యక్రమం, సచివాలయంలోకి వాళ్ళే వెళ్లి అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు, లేదా అది కూడా 1902కు జగనన్నకు చెబుదామని చెప్పి అనే నెంబర్ ఫోన్ చేసి అడిగినా అక్కడి నుంచి కూడా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. ఏ రకంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏమేం పత్రాలు సచివాలయంలో ఇవ్వాలి, ఇచ్చిన పిమ్మట వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత ఏ ఒక్కరు మిస్ కాకుండా ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి మళ్ళా ఇచ్చే కార్యక్రమం. ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే, ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తు పెట్టుకుని 1 మంత్ లోపల ఆ పథకం అయిపోయిన ఆ స్కీమ్ అయిపోయిన 1 మంత్ లోపల వాళ్ళకు మళ్ళా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ ని వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ మనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ ను ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. మనుబోలు మండలంలోని కృష్ణపట్నం పోర్టు రోడ్డు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్ లారీ ఢీకొనడంతో కురుగొండ రామయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇడిమేపల్లి గ్రామానికి చెందిన కురుగొండ రామయ్య అనే వ్యక్తి మోటార్ సైకిల్పై గూడూరు వైపు వెళ్తున్నారు. అదే సమయంలో అదే మార్గంలో వెళ్తున్న లారీ మనుబోలు మండలంలోని రామదాసు సత్రం కృష్ణపట్నం పోర్టు రోడ్డు వద్ద మోటార్ సైకిల్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కురుగొండ రామయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఈ మేరకు మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైకాపా పాలనలో ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని మాజీ మంత్రి నారాయణ విమర్శించారు. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నారాయణతో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారికి స్థానిక నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. టీడీపీని ఆదరించాలని, ప్రభుత్వం వస్తే చేపట్టే సంక్షేమ పథకాల కరపత్రాలు వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం గాను 54వ డివిజన్లో భగత్ సింగ్ కాలనీలో ఈరోజు ప్రచారం మొదలు పెట్టాం. అయితే ఇక్కడంతా మీకు అందరికి తెలిసిందే, అంతకుముందు 2014కు ముందు ఇక్కడ రోడ్ల పరిస్థితి కానీ వీళ్ళకున్న మౌలిక వసతులు వాటర్ కానీ వీటి కానీ పరిస్థితి అందరికీ తెలుసు. ఈరోజు పరిస్థితి వేరు. 2014 నుంచి 19 వరకు చేసిన డెవలప్మెంట్ తీసుకుంటే నెల్లూరులో ఏ విధంగా అయితే మేము మెయిన్ రోడ్స్ లో బాలాజీ నగర్ కావచ్చు, లేదా స్టోన్స్పేట కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ కాలనీలు ఎలా చేసాం అలాంటిదే చేసాం. అక్కడ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీల దగ్గర ఆ రోజు రోడ్లు వేయించాను. ఎల్ఎన్టీ, షాపుంజీ, మెగా ఇలాంటి కంపెనీల దగ్గర. అదే విధంగా ఈ కాలనీలో కూడా ఇక్కడ కూడా యాక్చువల్ గా రోడ్లు వేయటం జరిగింది, వాటర్ కనెక్షన్ అన్ని ఇవ్వటం జరిగింది. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, కాలనీలో ఎక్కడికి పోయినా వాళ్లే చెప్తున్నారు. వాళ్లే యాక్చువల్ గా నేను నిన్న కూడా తిరిగాను, మొన్న కూడా తిరిగాను. ప్రతిరోజు ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, సార్ మీ హయాంలో జరిగిందే, తర్వాత ఇక్కడ ఎవ్వరు ఏమీ చేయలేదు. మేము ఎన్నో ఆశలు పెట్టుకుని ఒక ఛాన్స్ అని వైసీపీకి వేసాం, మోసపోయాము. డెవలప్మెంట్ లేదు, మా పిల్లల భవిష్యత్తు అంధకారం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు, ఇప్పుడున్న పిల్లలకే ఉద్యోగాలు లేవు. రేపు మా పిల్లలు చిన్న పిల్లలు ఉండారు. ఇలాగే జరిగితే వాళ్ళ పరిస్థితి అంగమ గోచరం అవుతుంది. తప్పు చేసామని చెప్తున్నారు. తప్పు చేసాం కాబట్టి చెప్తున్నారు. పోయినసారి వాళ్ళకి ఓటు వేసాం, ఈసారి మాత్రం వెయ్యము. నిజంగా అంత ఓపెన్ అయిపోయారు. ఈరోజు రాష్ట్రంలో నెల్లూరులోనే కాదు, రాష్ట్రంలో ఉన్న 175 జిల్లాలో 175 కాన్స్టిట్యూన్సీలు ఇదే పరిస్థితి. ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఇదే పరిస్థితి ఉంది. ఒక ఛాన్స్ అని ఇచ్చాము. ఆ ఒక ఛాన్స్ మమ్మల్ని ముంచింది, మా కొంప ముంచింది. కొన్ని దగ్గరలో అయితే ఈ 5 సంవత్సరాల ముందర తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందర ఎలా ఉన్నది, నారాయణ సార్ వచ్చిన తర్వాత ఎలా ఉందనేది ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఈరోజు మౌలిక సదుపాయాలు అన్నటువంటి రోడ్లు కానీ, కాలువలు కానీ, ఇంటింటికి మంచినీళ్ళ కుళాయి కానీ, ఎక్కడా నెల్లూరు నగరంలో లేనటువంటి మంచినీళ్ళ కుళాయి భగత్ సింగ్ కాలనీలో మొట్టమొదటి ప్రవేశించిన ఘనత నెల్లూరులో నారాయణ సార్కి దక్కుతుంది. ఈ భగత్ సింగ్ కాలనీకి అటువంటిది కనీసం దారి కూడా లేనటువంటి భగత్ సింగ్ కాలనీకి ఈరోజు ఇటువంటి మంచి రోడ్లు వేసి మౌలిక వసతులు కల్పించి మేము ఉన్నామని భరోసా ఇచ్చి ప్రతి ఇంటికి కూడా ఏ అవసరం ఉన్నా కూడా చేసినటువంటి నారాయణ సార్కి భగత్ సింగ్ కాలనీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వాకాడు మండలంలో నూతన పింఛన్లు 63 మందికి అందజేశామని, పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు. వాకాడులోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. వాకాడులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరప్రసాదరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పెంచిన పింఛన్ల మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ మండలంలో కొత్తగా 63 మందికి పింఛన్లు అందజేశామన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా పింఛను 3,000 రూపాయలకు పెంచారన్నారు. పేదలను ఆయన ఎల్లవేళలా ఆదుకుంటారని, మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆయన వివరించారు. 19 నుంచి 24 వరకు చూస్తున్నాం. అంతకుమునుపు రాజశేఖర రెడ్డి గారు కూడా మనం చూసాం, అంతకుమునుపు చంద్రబాబు కూడా మనం చూసాం. ఎవరిని ఏమి దూషించవద్దు, ఎవరు ఏమి చేశారని మాత్రం బహిరంగంగా తెలియని విషయాలు నేను మాట్లాడను. అంతకుమునుపు ఉన్నప్పుడు ధైర్యం అంటూ
లేదు ఈ చంద్రబాబు. ఏ రోజు కూడా నేను ధైర్యంగా పోరాడతా ఒక నాయకుడు ఉండవలసిన లక్షణంలో ఏది లేదు ఈ దగ్గర. మొదటి ధైర్యం లేదు. పోయినసారి బీజేపీతో వచ్చాడు, మళ్ళా బీజేపీని తిట్టాడు. 2019 నుంచి 1999 వరకు బీజేపీ సహాయంతో ఉన్నాడు. 2004లో ఓడిపోయిన తర్వాత నేను పెద్ద తప్పిదనం, ఏ తప్పిదం చేశాడట, ఆయన వాడిందంటే హిమాలయాలు ఉంటుంది కదా అంత పెద్దది, అంత తప్పు చేశాడట. ఏమయ్యా 5 సంవత్సరాలు సిగ్గు శరం లేకుండా వాళ్ళ బీజేపీ వాళ్ళతో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కదా, అది మంచో చెడో నువ్వు ప్రయాణం చేసావు కదా. అలాంటప్పుడు నేను హిమాలయ అంత పెద్ద తప్పు చేశానని చెప్పేసి అన్నవాడివి, సరే బాగా ఉంది. 250 సంవత్సరానికి నేను పెంచుకుంటూ 2024 కరెక్ట్గా నేను 3000 ఇస్తానని చెప్పాడు. ఒక్క మాట తప్పలా, ఒళ్ళు కూడా అబద్ధం ఆడు జగన్మోహన్ రెడ్డి గారు, చిన్న మాట కూడా. అందరూ అన్నారు 3000 చెప్పేసి విడిచిపెట్టేయండి. నేను కూడా ఉన్నాను ఆ రోజు, నేను ఒక ఎంపీని కదా అప్పుడు. ఎందుకు మీరు 3000 అని చెప్పేసి విడిచేయండి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో చెప్తారు మా అందరి దగ్గర, ప్రజలకు అబద్ధం చెప్తే తండ్రి బిడ్డలకు అబద్ధం చెప్పినట్టే. నేను చెప్పను, నేను క్రమేపా 4 సంవత్సరాల్లో 2000నే 4000గా 3000గా నేను తీసుకువెళ్తాను అన్నాడు. మా దగ్గర సమక్షంలో జరిగిందన్న పెద్దవాడిని అందరూ తెలియజేస్తున్నారు. ఒప్పుకోలా, ఆ అబద్ధం కానీ నీతి లేని కానీ రాజకీయం ఆయన చేయడు. ప్రజాస్వామ్యంకి వద్దాం. ప్రజాస్వామ్యంకి వచ్చినప్పుడు ఆయన కొన్నాడు కదా, ఈయన కూడా కొనవచ్చు కదా. నువ్వు 23 తీసుకెళ్ళావు, నీకు అంతా కూడా తిప్పి 23 ఉన్నారు. నువ్వు కొన్నావు 23 కొన్నారని 23 కొనేస్తే నువ్వు తప్ప ఇంకెవరు ఉండడు కదా అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా తెలుగుదేశం విడిచిపెడితే నా పార్టీకి వస్తే రాజీనామా చేసి రండి. చూడండి ఎంత వ్యత్యాసం. తర్వాత చంద్రబాబు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు పెన్షన్ 60 ఏళ్ళు ఇస్తే ఈ దుర్మార్గుడైన ముఖ్యమంత్రి గారు ప్రజల ఇంకా మరికొందరు మాట్లాడారు. మనం గమనించాం పల్లెల్లో కూడా. కానీ ఈరోజు 3000 రూపాయల దాకా పెన్షన్ వస్తుందంటే ఆ యొక్క పిల్లలందరూ కూడా మేము చూసుకుంటాం మా అమ్మని, మేము చూసుకుంటాం మా నాన్నని అని చెప్పి తగులు వేసుకునే సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పుడు గతంలో అయితే దూరంగా నెట్టే పరిస్థితి. చూడండి ఎంత తేడా వచ్చిందో మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రిని మనం గమనించాలి. పేద ప్రజలకు ఏ ఇస్తే వాళ్ళు బాగోగులు బాగా ఉంటాయో. ఈ సమావేశంలో ఎంపీడీఓ గోపీనాథ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేటలోని పురపాలక సంఘం కార్యాలయంలో చైర్పర్సన్ కటకం దీపిక అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. 26 అంశాలతో కూడిన అజెండాను కమిషనర్ శ్రీనివాసరావు సభ్యులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ దీపిక మాట్లాడుతూ పురపాలక పరిధిలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసే విధంగా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పలు అంశాలపై కొందరు కౌన్సిలర్లు సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజుల్లో ఒక కట్ల అక్కడ మధ్యలో బైకులు పార్కింగ్ ఉంది, మన రోడ్లు చాలా చిన్నవి. ఇప్పుడు హాస్పిటల్కి పోయేదానికి కూడా చనిపోతే అంతకుముందు ఏదో ఒక గుర్తుగా అక్కడక్కడ పెడుతున్నారు. చనిపోయింది ఎవరికైనా బాధే కానీ మరి ఈ రోజు మనం ఇది దాదాపు అందరూ ఆ షాప్ చూడండి. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు చంద్రప్ప తదితరులు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన నియోజకవర్గ సమీక్షా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో బీజేపీ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బూత్ స్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేసే దిశగా నాయకులు నిర్ణయాలు తీసుకోవాలని వివరించారు. లేనిది ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే దానికి ప్రధానం ఏమంటే నా బూత్లో వచ్చిన ఓటు, దీని ఆధారంగానే ఎమ్మెల్యేను ఎంపీను మనం గెలుస్తాం. ఇదే కదా ప్రధాన లక్ష్యం మనకి. కాబట్టి నా బూత్లో ఎన్ని ఓట్లు వచ్చింది, 19లో ఎంత వచ్చింది, 19 నుంచి 21 బై ఎలక్షన్స్లో ఎంత వచ్చింది, నా బూత్ నెంబరు అందరికీ తెలుసు కదా. ఇక్కడ నా బూత్ నెంబర్ 152, సత్యవేడు అసెంబ్లీ, నారాయణవనం మండలం. మాది 279 బూతులు మా అసెంబ్లీలో. నా యొక్క బూత్ నెంబర్ 152. నా బూత్లో 2014లో 52 ఓట్లు, నా బూత్లో 2019లో 42 ఓట్లు, 2021లో 99 ఓట్లు. ఇట్లా డీటెయిల్స్ మన దగ్గర ఉండాలి. ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఆన్లైన్లో వెబ్సైట్లో ఉంది. మనం ఇట్లా ఎంపీ రిజల్ట్ ఎలక్షన్స్ అని కొట్టినామంటే 21 బై ఎలక్షన్ రత్నప్రభ గారు నిలబడినా చూడండి, దాన్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మన బూత్లో మనం కొంత అధిగమించేదానికి ఏం చేయాలని ఆలోచన చేయాలి. నాకు 50 ఓట్లు వచ్చింది, లేదు 10 ఓట్లు వచ్చింది, ఈ 10 ఓట్లు 20 ఓట్లు చేయాలి, 20 ఓట్లు 50 ఓట్లు చేయాలి. ఎలా వీలవుతుంది? మన వరకే మన బూత్లో సరిపోతుందా? మండల అధ్యక్షుడు తీసుకుంటామా, మండల జనరల్ సెక్రటరీ తీసుకుంటామా సహాయము, లేదు జిల్లా వారిని తీసుకుంటామా సహాయము? వీళ్ళంతా తీసుకుని ఒక్కొక్కరినిగా నా ఓటుగానో లేకపోతే నాకు ఒక కమిటీలో మెంబర్గానో యాడ్ చేసుకునేదానికి నేను ఏం ఆలోచన చేయాలని మనం అట్లా ఆలోచన చేస్తే మన రేషియో కొంత గ్రాడ్యువల్గా సక్సెస్ అవుతాం. లేదు మనం ఇక్కడ ఆలోచన చేసినట్టు పైనుంచి ఢిల్లీ నుంచి కేంద్రం మొత్తం డంప్ చేసే పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో 25 ఎంపీలు గెలిచేస్తాం. ప్రతి రాష్ట్రం అదే చెప్తుంది, మనం ఏం చెప్తాం? ప్రతి రాష్ట్రం అదే చెప్తుంది. అట్లా వీలవుతుందా మోడీకి? ఆంధ్ర రాష్ట్రం ఏమి కోరుకుంటుందో విపరీతమైన మొత్తం డబ్బులు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు ఈ రాష్ట్రానికి ఇస్తారు. అదనం కావాలంటే స్పెషల్ స్టేటస్ మనకు లేదు కాబట్టి దానికి తగిన అదనంగా ఇస్తారు. ఈ ఆలోచన ప్రతి బీజేపీ కార్యకర్త కూడా ఉండాలి. ఈ కార్యక్రమంలో నాయకులు తంజా మోహన్, నరేంద్ర, బాలకృష్ణ నాయుడు, బిందు మహేశ్వర్ రెడ్డి, మనోజ్ కుమార్, శ్రీనివాసరావు, చెంచురెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలంలోని పారిచర్ల గ్రామంలో శ్రీరాముడి అక్షంతలను పంపిణీ చేశారు. అయోధ్యలో రాముడి పాదాల చెంతన పూజింపబడిన ఈ అక్షంతలను అన్ని ప్రాంతాల్లో అందజేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే పారిచర్ల గ్రామంలో రామభక్త బృందం ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి అక్షంతలను అందజేశారు. అయోధ్య నుండి అక్షతలు వచ్చాయి. స్వామివారికి ఇంట్లో దీపారాధన చేసుకోండి. కోట దగ్గర ఒక దీపారాధన చేసుకుని 10 గంటల నుండి 1కి రామనామం జపం చేసుకుంటూ ఉండండి. 22 అక్షతలు కలుపుకోండి. దీపారాధన చేసుకుని రామనామం. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయ దాతలుగా వెంకన్నపాలెం గ్రామానికి చెందిన లింగంగుంట శంకరయ్య, బుజ్జమ్మ, రమేష్, రాజేష్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. రమ్మను ఆయన అటు పోతారు. కోట పట్టణంలో వెలిసినటువంటి కోటమ్మ తల్లి ఆశీస్సులతో కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా వైభవపేతంగా ఆనందంగా జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఆకలిగా ఉన్నవాడికి అంత అన్నం పెడితే అంతకన్నా పుణ్యం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా అంత అన్నం కాడనే ఎవరికైనా సరే జీవితాన్ని ముందుకు నడిపించేది కూడా
మన ప్రకృతే. ఆ ప్రకృతిలో వచ్చినటువంటి విధానాన్ని మనం నమ్ముకొని 10 మందికి భోజనం పెడితే అంతకన్నా పుణ్యం ఏదీ లేదు. అందువల్ల మన దేవస్థానం చైర్మన్ గారు ఈ కార్యక్రమాన్ని వచ్చే ప్రతి భక్తులకి ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి ఆయన మంచి సంకల్పంతో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసి ఈనాటి వరకు 2 సంవత్సరాల 2 మాసాలు ఈ రోజుకి. కావున ఈరోజు దాతలు వచ్చి ఎంకనపాలెం వాస్తవ్యులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులందరికీ సంక్షేమమే ధ్యేయం. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు బటన్ నొక్కి నగదు జమ చేసిన అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కృష్ణపట్నం రోడ్డు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ ఢీకొన్న లారీ. ఇడిమేపల్లికి చెందిన రామయ్య అనే వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వైకాపా పాలనలో ప్రజలను పట్టించుకున్న వారేరి. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం తదితర ప్రాంతాల్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వాకాళ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.